అయితే ఇప్పుడు చాలామంది రాజేష్ ఈ టైంలో మీరు ఇలా మాట్లాడతారని ఊహించలేదు. ఒక ప్రాణం విలువైందే. ప్రాణం విలువ మాకు తెలుసు. ప్రాణం పోగొట్టుకుంటే ఎంత బాధ ఉంటుందో కూడా మాకు తెలుసు. ఈవేళ గీతాంజలి ప్రాణం పోయిందని కూడా నేను బాధపడుతున్నాను. కానీ అంతకుముందు ఇలా చాలాసార్లు బాధపడ్డామయ్యా మేము. అంటే ఇప్పుడు ఒకవేళ తెలుగుదేశం పార్టీ మీద ఏదైనా విమర్శించే అవకాశం ఉంటేనే ప్రాణం, మిగిలిన ప్రాణాలు కాదని అనకూడదు. గొప్ప నాయకుడు, ఆయన మీద చిన్న చిన్న కుర్చీలు అడ్డుపోడు, బెంచీలు అడ్డుపోడు అనే దొంగతనాలు వేసి ఆయన మీద తప్పుడు కేసులు పెట్టి మానసికంగా వేధించి ఆయన ఆత్మహత్య చేసుకునేలా చేశాడు. వైసీపీడే చేసింది. మరి అప్పుడు ఆ కుటుంబం బాధపడి ఉండదా? ఆయన నమ్ముకున్న ఆ క్యాడర్ అంతా ఏడ్చుండ్రా? ఇది డైరెక్ట్గా చేసింది. ఇప్పుడు గీతాంజలి విషయంలో ఎవరు చేశారు? గీతాంజలి మీద ఎవరైనా కేసులు పెట్టి వేధించారా? గీతాంజలి మీద ఎవరైనా ప్రైవేట్ కేసులు వేశారా? తప్పుడు కేసులు పెట్టారా? లేకపోతే గీతాంజలిని ఎవరైనా బండబూతు, ఇప్పుడు ఆ పంచి ప్రభాకర్ గడి వెళ్ళాలి ఎంత దారుణమైన బూతులు మాడతారండి ఆ వైసీపీలో, ఆ బోరుగడ్డ నీలుగడు. నిజంగా ఎంతమంది చనిపోవాలి వాళ్ళ మాటలకి? అలా ఎవరు మాట్లాడరు తెలుగుదేశం పార్టీలో. అమ్మ నువ్వు తప్పు చెప్తున్నావు అని ఉంటారు, నువ్వు అబద్ధం చెప్తున్నావు అమ్మా అని ఉంటారు. అంతే తప్ప అంతకు మించి అమ్మాయి చనిపోయే అంత పెద్ద పెద్ద మాటలు అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడరు. ఒకవేళ అమ్మాయి పాపం తెలీదు సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో, జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా అని ఏదో ఒక వీడియో మాట్లాడేసింది, కానీ నిజానికి ఇలాంటిది వస్తుందని తెలీదు. ఒకవేళ ఎవరైనా అలా పెడుతుంటే షాక్ అవుతారు కొత్తోళ్ళు. ఏమో వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టారేమో, అరే బాబు నీకు చాలా అవమానం జరిగింది, ఇంత అవమానంతో ఎవరు బతకలేం అని ఆవిడ్ని అక్కడ దాకా ప్రేరేపించారేమో. క్రిమినల్ అండి. శవం దొరికితే సెలరైపోతారు వైసీపీ వాళ్ళు. వాళ్ళకి కావాల్సిన శవం అంతే. 2014లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి శవం, 2019లో వైఎస్ వివేకానంద రెడ్డి గారి శవం, ఇప్పుడు 2024లో ఏ శవం దొరుకుతుందా అని చూస్తున్నారు. శవాల మీద పేరాలు ఏరుకునే రకాలయ్యి. శవాల మీద పేరాలు ఏరుకునే వాళ్ళకి అలాంటి రాజకీయమే వస్తుంది. కానీ అదే జగన్ రెడ్డి, అదే వైసీపీ చేతిలో ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతోమంది గొప్ప పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. ఒరుపుల రాజా గారు ఎంతో భవిష్యత్తున్న రాజకీయ నాయకుడు అండి, గొప్ప నాయకుడిన. ఈయన మీద తప్పుడు కేసులు పెట్టి పోలీసు వాళ్ళని ఇంటి చుట్టూరా చుట్టుముట్టించేసి ఇగో అరెస్ట్ చేస్తున్నాం, అదిగో అరెస్ట్ చేస్తున్నాం అని రకరకాలుగా హింసించి వేధించి అకాల మరణం ఆయన అర్ధంతరంగా చనిపోయాడండి పాపం. గొప్ప వ్యక్తి, మంచి నాయకుడు. దానికి కారణం వైసీపీ. ఏమండి ఇక ఈ విషయం ఆల్రెడీ మనం చాలా రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. ఎంతమంది చనిపోయారు చూడండి. నడిపల్లి రాముని చంపేశాడు వైసీపీడు, కరి శ్రీకాంత్ గుండు కొట్టేశాడు, అచ్చెన్న గారిని చంపేశారు, సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డెడ్ బాడీ ఇంటి దగ్గర ఇసిరెత్తే ఆయన పక్కన ఎట్టుకుని తిరగటానికి సిగ్గు ఎగ్గు లేదు జగన్ రెడ్డికి. సిగ్గు లేదు. ఒక హంతకుండా పక్కన పెట్టుకుని తిరగటానికి. మీరు వచ్చి ఎవరో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని అది క్రియేట్ చేశారు. క్రియేట్ చేద్దని తెలుగుదేశం పార్టీ అంతా బాధ్యులైపోతారా? అరే సిగ్గుందరా గాడిదనా? ఎంత ఎలా బతుకుతున్నారా మీరు అసలు? డైరెక్ట్గా హంతకులు పక్కన పెట్టుకుని ముఖ్యమంత్రి తిరుగుతుంటే సిగ్గుపండి అడ్డగాడిదెళ్ళారా? మీరు వచ్చి ఇప్పుడు ఒక అమ్మాయి చావును తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి పులివేయాలని మీరు పులివెత్తుంటే చొత్త కూర్చుంటారా? మరి మీరు తీసుకొచ్చి చెప్పేస్తుంటే అరే రే ఇప్పుడు మనం మాట్లాడకూడదు, స్పందించకూడదు. అమ్మాయి చనిపోతే ఎవరికన్నా బాధే. చనిపోయినందుకు బాధ్యుడు ఎవడో? గొడ్డలతో బాబాయ్ నరికినోడు ఒకడైతే ఆ బాధ్యత శిక్ష అనిపించింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఈవేళ ఈ అమ్మాయి చావుకు కారణం జగన్మోహన్ రెడ్డి, ఖచ్చితంగా చెప్తున్నాను నేను. స్టార్ క్యాంపెయినర్లు మాట్లాడండి. మీరే నా స్టార్ క్యాంపెయినర్లని, నువ్వు సరైన వాళ్ళని, సమర్థుల్ని, రాటుకి పొట్టుకి తట్టుకునే వాళ్ళని పెట్టుకోవాలా? నువ్వేమో 100 మాటలు మాట్లాడించేస్తావు. అవతలోడు మాట అంటే చనిపోయేంత సున్నితమైన మనస్కురాలు నువ్వు పెట్టావు. ఆ జాబ్ రోల్కి అమ్మాయి సరిపోదు, ఆ ధైర్యం సరిపోదు. అలాంటి ఒక అమాయకురాలను అక్కడ పెట్టి ఎవడు కారణం? ఎవరిని వేయాలి బొక్కలో? ఈయన ఎవరికి స్టార్ క్యాంపెయినర్ కాదు పాపం. ఆయన బాధ చెప్పాడంతే. ఆయన ఏమి డైరెక్ట్ గా మీడియాతో మాట్లాడలేదు. 195 మాస్క్ 15 డేస్ వాడాలట. 15 డేస్ మేము చచ్చిపోతాం. పాజిటివ్ కేసులు ఎందుకు రావండి? మినిమం మెడికల్ డిపార్ట్మెంట్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. ఇక్కడ చెప్తుంటే అక్కడ దుబాయ్ అంటున్నాడు ఎవడో పోలీసుడు. ఏంటి పోలీసు వాళ్ళకి అంత లోకవాడు డాక్టర్? ఏ పార్టీని సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడలేదు. అరే కోవిడ్లో N95 మాస్క్ ఇవ్వండి అని అడిగాడు ఆయన. పిచ్చోని చేసి రోడ్డు మీద ఈడ్చి కొట్టి కళ్ళ ముందే కదరా చంపేశారు.
ఆయనది ప్రాణం కాదా? అంటే డైరెక్ట్గా చంపేస్తే కేసు కాదు అది. ఎవరన్నా ఎక్కడైనా ఒకవేళ సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేసినా, సూసైడ్ చేసినా మొత్తం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ సోషల్ మీడియా మొత్తం తెలుగుదేశం పార్టీ చంపేసిందని. ఆడి అమ్మ. చంపిన వాళ్ళేమో సంకలెట్టు తిరుగుతాడు అన్న, హంతకులేమో సంకలెట్టుకుని తిరుగుతాడు, హంతకులేమో ఈ కన్ను అని కన్నుతో బోలుతాడు. మీరు వచ్చేప్పుడు నీతులు చెప్పేస్తా ఉంటే మేము వినేసి అరే 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 సూపర్ రా బాబు మీరని చెప్పి మేము చప్పట్లు కొట్టాలా? నిన్నగాక మొన్నే ఇగో సిద్ధం సభలో మార్చి 10వ తేదీన బాపట్ల జిల్లా వర్షపాడు మండలం పి గుడిపాడు గ్రామం దగ్గర జరిగినటువంటి సిద్ధం సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం అనంతరం ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసేటువంటి ఊదరగుడి మురళి అనేటువంటి వ్యక్తి గ్యాలరీలో నుండి మరొక గ్యాలరీలోకి దూకుతుండగా ముందుకు పడి గుండె నొప్పితో బాధపడుతుండగా 108 వాహనంలో చికిత్స నిమిత్తం హాస్పిటల్కి తీసుకుని వెళ్తుండగా మార్గ మధ్యంలో చనిపోయినాడు. మురళి మంది తీసుకెళ్లారు కుర్రోళ్ళు చాలా మందిని. జగన్ ఇచ్చిన మందు వాళ్ళు చనిపోయి ఉంటాడు. గ్యాలరీలోకి దూకుతుంటే గుండెపోటు ఎందుకు వస్తుందండి? గుండెపోటు వస్తుందా? ఇది నిన్నే 10వ తారీఖుని నీ పార్టీ కార్యకర్త నీ మీటింగ్కి వచ్చి చనిపోయాడు. ఏం న్యాయం చేశారా? అది ప్రాణం కదా, అది ప్రాణం కదా. ఆ చావు కారణం జగన్ రెడ్డి కదా. ఏం మాడతారా? ఏ వింటాం కదా అనేసి ఎదవ సోదంతా చెప్పుకుంటూ వచ్చేస్తుంటే మేము వింటూ కూర్చుంటాంరా. మరి వీళ్ళందరి చావులకి కారణం జగన్ రెడ్డి, వైసీపీ గవర్నమెంట్. ఈ కుర్రాడి పేరు హరీష్. పోలీస్ స్టేషన్లో పెట్టి వైసీపీ వాళ్ళ రికమెండేషన్తో పోలీసు వాళ్ళు చితగ్గొడితే ఏమో ఏంటి ఇంత దారుణమైన అవమానం నాకని చెప్పి ఇంటికి వెళ్ళిపోయి ఉరేసుకున్నాడు. డైరెక్ట్ వైసీపీ వాళ్ళు చేయించిన పని అది. కొట్టించేశారు. బొంతు మహేంద్ర ఇందాక నేను చెప్పాను కదండి, ఏది హోమ్ మినిస్టర్ ఇలాకాలో చచ్చిపోయాడు కుర్రాడు బంద్ తగ్గేసి. ఓం ప్రతాప్ జస్ట్ ఏం లెక్కర్రా ఇది ఎంత రేట్ అమ్ముతున్నారంటే పొద్దున్న లేసాక చచ్చిపోయినాడు, శవం అయిపోయినాడు. వీళ్ళందరూ చనిపోయిన వాళ్ళే. వాళ్ళ గురించి ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అదే రిపీట్ అయినట్టు. తెలియనోడు ఎవడున్నాడు ఆంధ్రప్రదేశ్లో? అంతమందిని చంపేసి ఆ చంపేసిన వాళ్ళ భుజాల మీద సంకల్లో చేతులు ఎట్టుకుని తిరిగేవాళ్ళు ఇప్పుడు వచ్చి నీతులు చెప్తున్నారు. గీతాంజలిని ఎవరు చంపేయలేదు, గీతాంజలిని ఎవరు తప్పుడు కేసులు పెట్టి వేధించలేదు, గీతాంజలిని ఎవరు భౌతికంగా దాడి చేయలేదు. ఒకవేళ అమ్మాయి చనిపోతే బాధపడుతున్నాను, చింతిస్తున్నాను. ఎందుకంటే పాపం అలాంటి అమాయకురాల్ని ఇలాంటి రాజకీయానికి బలి చేసిన జగన్ రెడ్డిది తప్పు అంతే తప్ప యుద్ధం జరిగే మధ్యలో ఎవరైనా నిలబడితే ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా తగిలేస్తాయి దెబ్బలు. ఆ యుద్ధం మధ్యలోకే రాకూడదు. మీరు నా స్టార్ క్యాంపెయినర్లను రెచ్చగొట్టాడు. మరి స్టార్ క్యాంపెయినర్లకు జగనన్న ఇచ్చే రక్షణ ఏది? జగనన్న ఇచ్చే ట్రైనింగ్ ఏది? అమ్మ ఇగో నువ్వు ఇలా చెప్తున్నావు, అబద్ధాలు చెప్పిస్తున్నావు, నీతో ఎదుటోళ్ళు నేను తిడతారు, నువ్వు తట్టుకోవాలి, నువ్వు స్థిరంగా నిలబడాలి, చేయాలి కదా. అలా ఎందుకు చేస్తారు మీరు? అమ్మాయి చచ్చిపోతే మంచిదని చూస్తారు, చక్కగా టీడీపీల మీద వేసేయచ్చు, మళ్ళీ శవరాజకీయం చేసి మళ్ళీ గెలిచేయచ్చు. ఎవడరన్నా మేవుడు ఇంకానే అంత ఎర్రిపప్పులు ఏమన్నాడు ఇంకా ఆంధ్రప్రదేశ్లోని. ఒకసారి మోసపోతే తప్పు, రెండోసారి మోసపోతే ఎదవన్నారు, ఎదవలం మేమని అర్థం. ఒకసారి మోసపోతే ఓకే, ఎవడన్నా మోసపోతారు ఒకసారి. రెండోసారి కూడా ఇలాంటి మీరు క్రియేట్ చేసి తప్పుడు క్రియేషన్లు చూసి మళ్ళీ జగన్ కొట్టేసి మళ్ళీ రెండోసారి కూడా మోసపోవడానికి ఆంధ్ర వాళ్ళు ఏమన్నా ఎర్రిపప్పలా? తెలుగోడు అంటేనే తెలివైనోడు. ఇంటికి వెళ్ళడానికే సిద్ధంగా ఉండండి.